నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో వీధి కుక్కల స్వైర విరాహం చేస్తూ గొర్రెల మందపై దాడికి తెగబడ్డాయి. శనివారం మధ్యరాత్రి పాలేపు నడిపి సాయలకు చెందిన మందలోకి చొరబడిన కుక్కలు సుమారు 10 గొర్రెలపై దాడి చేయగా అందులో 3 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 6 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ఘటనతో మూగ జీవాలను నమ్ముకొని జీవిస్తున్న రైతుకు భారీ నష్టం వాటిల్లడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో చిన్నపిల్లలు వృద్ధులపై కుక్కలు దాడులు చేసిన దాఖలాలు ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీధి కుక్కల బెడత నుండి తమను తమ పశువులను రక్షించాలని స్థానిక ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరుండి దొరకాల్సిన చూడు పక్క కొట్టు చిన్న పిల్ల ఫోటో తీసుకో పాపం బతుకుంది డాక్టర్ వస్తలేదు కదా పెద్ద నువ్వు చేతి పట్టుకున్న దగ్గర కొరికింది ఇంకొక దర్పల్లి పాలపేట సాగు దర్పల్లి గుల్రగా బతుకున్నాం. మొత్తం ఒక 5 రోజులు వచ్చిపోయింది. నాకు తెలియదు. ఎప్పుడు చూసినాం నేను మూడేగా చూసారులే లేవు కుక్కలు వెళ్ళిపోయినాయి. కుక్కలు వెళ్ళిపోయినాయి. ఎన్ని గోళ్ళ వరకు 4 చచ్చిపోయినాయి ఆల్రెడీ. ఇంకా ఉన్నాయి సీరియస్ అందులో అయిన తెలియదు. తెలుస్తుంది. డాక్టర్ వస్తలేడా? డాక్టర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే. దర్పల్లిలో కుక్కలు శైర విహారం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా దర్పల్లి కుర్మా సాయిలు గారి గొర్రెలను రాత్రి ఒక 6 గొర్రెలను కురగడంతో 6 గొర్రెలు చనిపోవడం జరిగింది. అలాగే ఇంకా 5-6 గొర్రెలను విపరీతంగా కొరికి వాటికి తీవ్ర గాయాలు చేయడం జరిగింది. దీనిని ఈ గొర్రె కాపరికి దీని మీదనే ఆధారపడి బతికే కుటుంబం ఇది. ఈయనకు ఇంతటి నష్టపరిహారం జరగడం బాధాకరం. ఎందుకంటే ఒక్కొక్క గొర్రెని పిల్లలను చూస్తే పేగులని కింద ఊగులాడుతున్నాయి. వీళ్ళని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబానికి ఇలాంటి తీవ్ర నష్టం జరగడం బాధాకరం. దీనిని మేము ఇప్పుడు పొద్దున వచ్చి ఇవన్నీ కూడా చెక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పశువుల డాక్టర్కి ఫోన్ చేస్తే అయినా కూడా ఎత్తడం లేదు. అలాగే దీనిని ఎంఆర్ఓ గారు దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ ఇలాంటి వారిని తొందరగా ఎత్తే విధంగా ఫోన్లో లిఫ్ట్ చేసే విధంగా ఈ పశువులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే కుక్కలు దర్పల్లిలో విపరీతంగా
సంచరిస్తున్నాయి. గ్రామాభివృద్ధి ఏదైతే ఉందో అలాగే గ్రామ పంచాయతీ దీనిని పరిణామంలోకి తీసుకొని వెంటనే ఈ కుక్కల బెడద నుంచి కాపాడాలని చెప్పేసి చిన్న పిల్లలు కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు దర్పల్లిలో. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని కోతులు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. ఇళ్ళలో ఏది పెట్టినా కానీ కోతులు అన్నిటిని కూడా పలగొట్టి విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నాయి. కాబట్టి దీనిని గ్రామ పంచాయతీ కూడా చర్య తీసుకొని అలాగే ఎంఆర్ఓ గారు కూడా చర్య తీసుకొని ఈ యొక్క రైతుకి నష్టపరిహారాన్ని అందించే విధంగా ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు కూడా ఈయనకు తగిన సహాయాన్ని అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓకే.